మిత్రమా, చాలామంది అడుగుతుంటారు. చదువుదామని కూర్చుంటే మనసు ఎక్కడో తిరుగుతోంది. ఏం చేయాలి అని? గుర్తుంచుకో. ఏకాగ్రత అనేది పుట్టుకతో వచ్చే వరం కాదు. అది నువ్వు సాధనతో సంపాదించుకోవాల్సిన ఆయుధం. నువ్వు ఎందుకు చదవాలి? కేవలం మార్కుల కోసమా? కాదు. నీకంటూ ఒక గుర్తింపు కోసం, నీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం కోసం, నీ భవిష్యత్తును నువ్వే నిర్మించుకోవడం కోసం. నీ చదువుకి అతిపెద్ద శత్రువు నీ పక్కనే ఉన్న మొబైల్ ఫోన్. ఆ నోటిఫికేషన్ ఇచ్చే క్షణికానందం నీ జీవితకాలపు విజయాన్ని దూరం చేస్తుంది. చదువుకునేటప్పుడు ఫోన్ పక్క గదిలో పెట్టు, లేదా డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉంచు. నీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకో. ఒకేసారి 100 పేజీలు చదవాలని అనుకోకు. అది నీ మెదడుకు భారాన్ని ఇస్తుంది. బదులుగా వచ్చే 25 నిమిషాలు నేను ప్రపంచాన్ని మర్చిపోయి ఈ 2 పేజీలు మాత్రమే చదువుతాను అని నీకు నువ్వు ప్రామిస్ చేసుకో. దీన్నే పోమోడోరో టెక్నిక్ అంటారు. 25 నిమిషాల చదువు, 5 నిమిషాల విరామం. ఇలా చేయడం వల్ల నీ మెదడు అలసిపోకుండా చురుగ్గా ఉంటుంది. ధ్యానం ద్వారా ఏకాగ్రతను పెంచుకోవచ్చు. రోజుకు కేవలం 10 నిమిషాలు కళ్ళు మూసుకొని నీ శ్వాసపై ధ్యాస పెట్టు. ఇది నీ మనసును నిశ్చలం చేస్తుంది. ఈరోజు నువ్వు పడే కష్టం నీ రేపటి విజయానికి పునాది. ఈరోజు నీకు ఇష్టమైన ఆటలను, సినిమాలను త్యాగం చేస్తే రేపు ప్రపంచమే నిన్ను చూసి గర్విస్తుంది. విజేతలు ఇతరులు చేయలేని పనులను చేయడం వల్ల విజేతలు కాలేదు. ఇతరులు చేయడానికి బద్ధకించే పనులను క్రమశిక్షణతో చేయడం వల్ల విజేతలయ్యారు. మిత్రమా, కాలం ఎవరి కోసమూ ఆగదు. గడిచిన ప్రతి సెకను వెనక్కి రాదు. పుస్తకం తీ, మీ కళ్ళల్లో నీ కలల్ని నింపుకో. ఏకాగ్రతతో యుద్ధం మొదలుపెట్టు. విజయం నీ కోసం ఎదురు చూస్తోంది.